కాపు. ఇప్పుడు విప్లవాల గీతాలు పాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిలబెట్టి మా మునుకాపు ముద్దుబిడ్డ అయిన సింగర్ రేలారే రేలా అక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ముందుగా వేదిక మీద కూర్చున్నటువంటి మున్నూరు కాపు నా జాతి అన్నలందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. నేను ఎక్కువ మాట్లాడనన్నా, ఎందుకంటే నేను ముందే చెప్తున్నా మీడియాకి కానీ తెలంగాణ ప్రజలకి కానీ, నేను ఏ పార్టీ కండువ కప్పుకోలేదు, ఏ పార్టీలతో నాకు సంబంధం లేదు. నేను ఒక మున్నూరు కాపు ఆడబిడ్డగా నా జాతి నా అన్న మీద దాడి జరిగింది కాబట్టి మాట్లాడడానికి నేను ఒక ఆడబిడ్డగా వచ్చిన. కాబట్టి నిన్న జరిగిన మల్లన్న మీద, మల్లన్న ఆఫీస్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఒక్కటే చెప్తున్నా, మున్నూరు కాపులతో పెట్టుకుంటే ఎట్లుంటుందంటే, కవితక్క ఆల్రెడీ నిజామాబాద్లో, నా నిజామాబాద్ ఇందూరు గడ్డ మీద ధర్మపురి అరవింద్ అన్న మున్నూరు కాపులతో పెట్టుకుంటే ఎట్లుంటుంది అనేది ఆల్రెడీ రుచి చూసింది అక్క. అయినా కానీ మళ్ళీ మున్నూరు కాపుల జోలికి వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో మన జాతి మీద, మన కులం మీద, బీసీ ప్రజల మీద దాడులే చేయాలనుకుంటే బీసీ సమాజం ఒక 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఉన్నట్టు లేరు. కాలం మారుతున్న కొద్దీ సమాజం ట్రెండ్ మారుతున్న కొద్దీ అప్డేట్ అవుతున్నారు. కాబట్టి దాడికి ప్రతి దాడిగా ఖచ్చితంగా ముందుంటారు. దాడి చేయడానికి దాడుల రూపంలో కాకుండా మనకు తోచిన విధంగా ఖచ్చితంగా ఖండించడానికి ముందుకొస్తారని కోరుకుంటూ, ఇంకోటి ఏందనంటే, అక్కని ఒక మాట మాట్లాడిండ్రు ప్రెస్ మీట్లో, నాలాంటి ఆడబిడ్డలని కోట్లాది మందిని తయారు చేస్తా అని చెప్పి. అంటే నీలాంటి కోట్లాది మంది ఆడబిడ్డలకి దాడులు చేయమని నేర్పిస్తావు అక్క? ఏం నేర్పిస్తావు సమాజానికి, ఆడబిడ్డలకి? సామెతలు తెలంగాణలో ఉద్యమం నుంచి పడితే ఎప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్క లీడర్ వాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇంట్లో చెట్టు మందులకు వనికి రాదని చెప్పి, మొన్నటికి మొన్న సభలో కేసీఆర్ సార్ ఏం మాట్లాడిర్రు? మొగోడని మొలకలికితే ఎలుకని చూసి ఎలెనకల పడ్డరు అని మాట్లాడి, ఇది కూడా సామెతనే కదా. అది మాట్లాడిన దాంట్లో నాకు ఈ పదము నిన్న చాలా మందికి తెలియవచ్చు, అన్న మాట్లాడింది తప్పు అని అంటున్నారు. కానీ నేను గత ఒక 5-6 నెలల కింద ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో తిరిగినప్పుడు మీకు మాకేందయా, ఎవరి వాటా వాళ్ళని పంచుకుందాం, అన్నదమ్ములా కలిసిందాం, మీకు మాకు ఏం పోతుంది, మీ పిల్లని మీరు చేసుకుంటారా, మా పిల్లని మీరు చేసుకుంటారా, చేసుకోరు కదా, మీకు మాకు ఏంటి మంచం పొత్త కంచం పొత్త అని మాట్లాడిన సందర్భంలో నేను గిట్లనే ఇదే ప్రెస్ క్లబ్లో మాట్లాడితే, అన్న ఇది తప్పు తీస్తారు కదా అన్న అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయన్న. అడిగితే దాని మీనింగ్ అది కాదురా చెల్లె, ఇప్పుడు మేము వాళ్ళకు పిల్లనియం, వాళ్ళు మాకు పిల్లనియరు, అది అట్లా దాని అర్థం ఇదే అన్నమాట అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా పృథ్వీరాజన్ అడిగితే చెప్పిన అన్నమాట. కాబట్టి దాంట్లో సామెతలు, తెలంగాణ అంటేనే సామెతలు, పండగలు, పబ్బాలు, కల్చరు, సంస్కృతి, సాంప్రదాయాలకి పెట్టిన పేరు. దానికి ఏదో పర్సనల్గా తీసుకొని పోని అది అట్లా తప్పు అనుకున్నప్పుడు రకరకాల ధోరణిలో రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. కేసులు పెట్టడం కానీ లేకపోతే పనిష్మెంట్ ఇవ్వడం కానీ అట్లా అడుగుతారు. కానీ డైరెక్ట్గా హత్యాయత్నం నిన్న చూస్తుంటే ఆఫీస్ అంతా చూస్తుంటే రక్తపు ఏర్లై వారింది. ఇదే నా సంస్కృతి. తెలంగాణలో రాజకీయం ఇట్లుంటుందా? ఆడబిడ్డ అయ్యిండి కూడా ఎంత గౌరవంగా ఉండాలక్క. నేనైతే నేను ఒక ఆడబిడ్డగా ఖచ్చితంగా నాకు నచ్చలేదనే చెప్తున్నా. కవితక్క దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి దారి తీయొద్దు, ఇలాంటి కార్యక్రమాలకి పురిగొల్పొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత, బీసీల ఐక్యత. థ్యాంక్ యూ. ఇప్పుడు జర్నలిస్ట్ ఫోరం సంఘం దాడే వెంకట్ గారు వారి ప్రతినిధిగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై మున్నూరు కాపు.